కలెక్షన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు. దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్. అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము, లార్జర్ దెన్ బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం, అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్. అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్, ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏమి ఉండదు. సో ఎవరి సినిమా వాళ్ళది, సక్సెస్ అవుతేనే కింగ్. దిల్ రాజు అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది, 3 రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడరు, మండే రోజుకి మర్చిపోతారు. సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి. కానీ ఇక్కడ ఆధిపత్య పోరు అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నో సార్, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో, ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్. యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా ఆ సినిమా చేస్తారు. బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది, వాళ్ళు మీరు ఒక 40 కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు 70-80 కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు. దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్. బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు 40లో చేసిన హీరో నెక్స్ట్ ఇమీడియట్గా అతను కూడా మళ్ళీ 70-80 కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా. నేను వర్కౌట్ కాకుండా నేను ఎందుకు తీస్తాము? వర్కౌట్ అవుతాను ఎవరైనా. ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు, నీకు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు, నువ్వు మార్చుకొని వెళ్ళవా? అంటే ఆలోచిస్తాను కదా సార్. అంటే దాని బ్యాక్గ్రౌండ్ అదంతా. 2 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా. ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది, జర్నలిస్ట్గా నువ్వు పని చేస్తావంటే పక్క ఛానల్ నీకు ఆఫర్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే వాల్యూ. ఆ హీరోతో సినిమా ఆ హీరోతో సినిమా తీస్తే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు తీస్తారు. ఎవరిని మనం ఆపలేము. అందుకే ఇక్కడ ఆధిపత్య పోరు ఉండదు అని చెప్పింది నీకు. ఫస్ట్ అక్కడ కరెక్ట్ చేశా. సాయి గారు, సో సాయి గారు, సో అనిల్ గారికి కంటిన్యూగా హిట్లు, ఫ్లాప్ లేని డైరెక్టర్. బట్ అయినా కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారా? మీరేం నోటీస్ చేశారు ట్రోల్స్ అన్ని చూసాక? పనులున్న చెట్టుకు రాళ్ళు పడతాయి అంతే. మీరు చెప్పండి. ఫేమస్ లేకుంటే ఎవరు పట్టించుకోరమ్మా. ఫేమస్ ఉన్నారు కాబట్టి పట్టించుకుంటారు. ఫేమస్ అయ్యాడు ఏం చేస్తారు పాపం. నాది సేమ్ డైలాగ్. సో అనిల్ గారు,